నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈరోజు వైసీపీ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించిందో లేదో అలా నుంచి పార్టీ నుంచి ఒక వికెట్ అయితే పడిపోయినట్టు తెలుస్తోంది. మరి బుట్టా రేణుక మాజీ ఎంపీ ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్సీపీలో ఆవిడ పార్టీ మారబోతున్నారు, అలాగే ఆవిడ టీడీపీలో చేరబోతున్నారు అనే న్యూస్ అయితే జోరుగా చక్కెర్లు కొడుతుంది. ఇప్పటికే ఆవిడ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని కలిసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు మనం చెప్పుకుంటూ ఉన్నాము, విడుదల రజనీ గారు కావచ్చు, విరూపాక్షి, వీళ్ళందరూ కూడా మరి ఒకళ్ళు బీజేపీలో, అలాగే ఇంకొకళ్ళు కూడా పార్టీ మారబోతున్నారని చెప్పి రోజుకో న్యూస్ వింటూ ఉన్నాం. మరి బుట్టా రేణుక గారైతే మరి నేను కట్టసీగా ఆయన కలిశాను అని చెప్తున్నా. మరి పార్టీ నిజంగానే ఆవిడ మారే అవకాశం ఉందా? మరి బుట్టా రేణుకతో పాటు ఇంకెంతమంది మరి వేరే పార్టీలోకి వెళ్ళే ఛాన్స్ ఉంది? ఇలాంటి వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. రోజుకొక పేరు వినిపిస్తోంది. ఎలా స్కామ్లో అయితే మాజీ మంత్రుల పేర్లు వినిపిస్తున్నాయో, అలాగే పార్టీ మారే వాళ్ళ పేర్లు కూడా రోజుకోటి బయటకు వస్తూ ఉంది. ఇప్పటివరకు విడుదల రజనీ గారు బీజేపీకి వెళ్తున్నారు అన్నారు, అలాగే విరూపాక్షి, ఈరోజు బుట్టా రేణుక. మరి ఆవిడ ఆనం రామనారాయణ రెడ్డి గారిని ఎందుకు కలిశారంటారు? మరి ఆవిడ కూడా పార్టీ జంప్ అయ్యే అవకాశం ఉందంటారా? జగన్ వర్సెస్ జంప్ జిలానీస్. బుట్టా రేణుక జంప్. ఎందుకంటే ఎప్పుడు ఎవరు జంప్ అవుతారో అర్థం కాని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎందుకురా నాయన ఒకసారి అందరూ దూకేయండి, నాది నేను చేసుకుంటా, నా వ్యాపారం ఏదో ఇక మూసేసుకుంటా పార్టీ అనే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి దాపురించేలా ఉంది. ఎందుకంటే ఇవాళ భేటీకి అసలు కొంతమంది రాలేదు, వాళ్ళు ఆల్రెడీ జంప్ జిల్లానీలు, అది అందరికీ తెలుసు. వచ్చిన వాళ్ళు కూడా వచ్చింది ఎందుకు? జగన్తో మాట్లాడటానిక, ఆనం రామనారాయణతో మాట్లాడటానిక? నేనేదో ఎదురుపడ్డాడు మాట్లాడానని ఆమె అంటున్నా కూడా బుట్టా రేణుక ఆనం రామనారాయణ రెడ్డిని కలిసిందా లేదా, మాట్లాడిందా లేదా, అయిపోయింది ఇక అక్కడితో కథం. ఇప్పుడు ఆమె గతంలో వైసీపీలో ఉన్నారు ఎంపీగా, ఆమె భర్త ఈమె ఎంపీగా గెలిచిన మరుసటి రోజే తెలుగుదేశం కండవా కప్పుకున్నాడు. ఎప్పుడది 2014 ఎపిసోడ్. 2014లో ఎంపీగా గెలిచిన బుట్టా రేణుక ఢిల్లీ వెళ్ళింది. అక్కడ ఢిల్లీలో అప్పటినే చంద్రబాబును చూడంగానే బుట్టా రేణుక భర్త నీలకంఠం ఆయన కలవటము, ఆయన మెడలో పసుపు కండువా వేసుకోవటం మనం చూసాం. ఆ 5 ఏళ్ల ప్రయాణం అలా నడిచింది, తెలుగుదేశం వెంట, జగన్కి దూరంగా. మళ్ళా ఆమె తెలుగుదేశం టికెట్ అడిగింది, ఆ తర్వాత ఆ టికెట్ రాలేదన్న కక్షతో ఆమె మళ్ళీ ఏం చేసింది, తెలుగుదేశం నుంచి జగన్ వైపు వచ్చింది. మొన్న ఆయన ఇచ్చారు టికెట్, ఎమ్మిగనూరు అసెంబ్లీకి పోటీ చేసింది, ఓడిపోయింది. ఇప్పుడు మళ్ళా ఆనం రామనారాయణతో భేటీ, రేపు చంద్రబాబుతో భేటీయా? పసుపు కండవానా? నీలంకంఠం గారు మళ్ళా ఇంకోసారి కప్పించుకుంటారా? నిరుపేద పేదరాలు బుట్టా రేణుక పేదల పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి దూకేస్తోందా? ఎందుకంటే పాపం ఆయన అడ్రస్ చేస్తూ, పరిచయం చేస్తూ ఎమ్మిగనూరు ప్రజలకు కూడా చెప్పాడు, కర్నూలులో కూడా. ఏమని? బుట్టా రేణుక అప్పుల్లో ఉంది, ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది, ఆర్థిక స్థితి అంతంత మాత్రంగా ఉంది. ఆమె అఫిడవిట్ చూస్తే వాళ్ళ ఆయన పేరు మీద 162 కోట్లు ఉంటుంది. ఆమెకున్న బంగారమే 2-3 కిలోలు బంగారం చూపించింది. ఇంకా ఆమె కూతురు. ఇప్పుడు హోటల్స్ ఉన్నాయి, ఆటోమొబైల్స్ ఉన్నాయి, విద్యా సంస్థలు ఉన్నాయి. అసలు ఎంత ఆస్తులు హైదరాబాద్లో, ఇంకా ఇతర నగరాల్లో భూములు, వ్యాపారాలు. ఆల్రెడీ ఆ బ్యాంకుకో దేనికో దానికి, హౌసింగ్ దానికి ఒక 350 కోట్లు ఎగ్గొట్టారు. వాళ్ళు ఏదో వేలం కూడా వేస్తున్న దీంట్లో ఈమె పేదరాలని జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సర్టిఫికేట్, దానివల్లే ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి మాటల వల్లే వీళ్ళంతా ఓడిపోయారు. ఎవరిని చూపించినా ఒక రౌడీని చూపిస్తాడు, సౌమ్యుడు మంచోడు అని చెప్తాడు. జనానికేం కోపం వచ్చింది, టప గుద్దలు పెట్టారు. పిన్నెల రామకృష్ణారెడ్డి చాలా సౌమ్యుడు అంటాడు, ఈవీఎం నేలకేసి కొట్టిన ఆయన్ని. జోగి రమేష్ చాలా సౌమ్యుడు, నాకు మంచి మిత్రుడు అంటాడు. చంద్రబాబు ఇంటి మీదకి 100 కార్లతో దాడికి వెళ్ళినాడు, నీకు సౌమ్యుడిగా కనపడతాడా? ఇప్పుడు బుట్టా రేణుకే కాదు, ఆమె ఎవరు? విడుదల రజని మొక్క. ఏది? చంద్రబాబు మీరు పెంచిన మొక్కే సార్ నేను అంది. పాపం ఆయన నిజమే అనుకున్నాడు పిచ్చి ఆయన. ఏది? నేను
స్థాపించిన ఇంజనీరింగ్ కాలేజీల్లో చదువుకుని ఐటీ రంగంలో ఈమె కూడా ఏదో కంపెనీలు పెట్టుకుని ఎదిగిన పరిస్థితి. ఆ మొక్క కాస్త ఎటు పాకింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ దొడ్లో కాయలు కాసింది చూసాం మనం. మంత్రి పదవి కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన విడుదల రజని ఓడిపోయిన వెంటనే బీజేపీతో సంప్రదింపులు, ఆమె బీజేపీలో చేరిపోతుందని జరుగుతుంది. చర్చలు కూడా జరుగుతున్న దీంట్లో. సత్యకుమార్ బెదిరింపులకి ఆమె భయపడి బీజేపీలో చేరుతోందా? కొత్త వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రుయా హాస్పిటల్ తనిఖీ చేశాడు తిరుపతిలో. అక్కడ జరిగిన స్కాములు మరి ఆయన దృష్టికి వచ్చాయి. ఆ మెషినరీ కొనుగోళ్ళు, ఎక్స్రే మెషిన్స్, ఆ రుయా హాస్పిటల్లో ఏ విధంగా జరిగింది ఏంటనేది. ఆయన ఏమన్నాడు, గత 5 ఏళ్ల మెడికల్ అండ్ హెల్త్ అవినీతి పైన విచారణ జరిపిస్తామన్నాడు. నీకు మెడికల్ పీజీ సీట్ల స్కామ్ ఉంది. ఒక్కొక్క పీజీ సీటు మరి 3 కోట్లకు అమ్ముకున్నారు. నీకు దగ్గర 150 సీట్లు ఏమో అమ్ముకున్నది. 3 కాలేజీల్లో అమ్మే పారేశారు పీజీ మెడికల్ సీట్లు. అది 500-600 కోట్ల స్కామ్. అదే కాదు, నాడు నేడు ఉంది కదా, ఏది హాస్పిటల్ బిల్డింగ్స్ కట్టారు, అన్నీ నాసిరకంగా కట్టారు, పెద్ద ఎత్తున బిల్లులు చేసుకున్నారు. వీటన్నిటిపైన విచారణ జరిగితే విడుదల రజని జైలుకి వెళ్లాల్సి వస్తుందని బీజేపీలో చేరుదామనుకుంటుందా? బుట్టా రేణుక, విడుదల రజని, ఆయన ఎవరు, విరూపాక్షి, ఆయన కూడా ఖండించాడు. ఏది రామరామ, నేను అసలేమీ ఎవరితోనూ మాట్లాడలేదు, నేను జగన్ వైపే ఉంటాను అన్నాడు. జగన్ వైపే ఉంటాను అంటే అర్థం ఉండనని, పార్టీ మారను అంటే అర్థం పార్టీ మారతానని. ఇప్పుడు అలా చెప్పినాళ్లే కదా తెలంగాణలో కేసీఆర్ వెంటే ఉన్నాము మేమని చెప్పారు, కానీ వెళ్ళి రేవంత్ రెడ్డిని కలిశారు. ముఖ్యమంత్రిని కలిసిన ఎమ్మెల్యేలను మనం చూసాం. అదేమంటే వాళ్ళు ఏమన్నారు, ఆ 4 ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ వాళ్ళు ముఖ్యమంత్రి గారిని నిధుల కోసం కలిసామన్నారు. నియోజకవర్గ నిధుల కోసమే రేపొద్దున ఈ 11 మంది ఎమ్మెల్యేలు జగన్ వదిలే, పెద్దిరెడ్డిని వదిలే 9 మంది వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబును కలుస్తున్నారా? పార్టీ మారటానికి కాదు, నిధుల కోసమా, నియోజకవర్గ అభివృద్ధి కోసమా? కాపలా కాసుకోలేని పరిస్థితి. ఇప్పుడు గొర్రెలు ఒక గొర్రె కనుక దాటడం బిగిన్ చేస్తే మొత్తం దూకేస్తాయి అన్నమాట. వీళ్ళంతా గొర్రెల మందగా మారిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి 11 ఎమ్మెల్యేలకి కాపలా కాయగలడా? 4 లోక్సభ సభ్యులకి కాపలా కాసుకుంటాడా? 11 రాజ్యసభ సభ్యులకి కాపలా కాసుకుంటాడా? కష్టం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా 4 నెలలు మనగలగటం కష్టం. ఎప్పుడు వినాయక చవితి, సెప్టెంబర్, నిమజ్జనం తప్పదు. వైసీపీ నిమజ్జనానికి ఏర్పాట్లు జరుగుతున్నాయన్నమాట. ఏది గణపతి పప్ప మోరియానా, జగన్ పప్ప మోరియానా, ఇక ఊరేగింపు నిమజ్జనం చేసేస్తారు. కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎందులో నిమజ్జనం చేస్తున్నాడు? విలీనం తథ్యం. ఆ విలీనం 2 జాతీయ పార్టీల్లో ఏ జాతీయ పార్టీలో చేరుస్తాడనేదే $1 మిలియన్ క్వశ్చన్. మిలియన్కి విలువ లేదు ఇప్పుడు $1 ట్రిలియన్ క్వశ్చన్ అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్లో కలుపుతాడనుకో, మాట్లాడుకున్నాడు ఢిల్లీ వాళ్ళతో. షర్మిల కూడా అంది ఏమని, పిల్లకాలం ఇది మా సముద్రంలో కలుస్తుందని. కాంగ్రెస్లో కలిస్తే మోడీ షా కన్నెర్ర చేస్తే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు ఏంటి, అటు పార్టీని నడపలేడు, విలీనం చేయలేడు. కాంగ్రెస్లో విలీనం చేస్తే బీజేపీ వాళ్ళ కోపం వస్తుంది. కాబట్టి ఇతని పరిస్థితి ఏంటంటే, ఇక ముందు నుయ్యి వెనక గొయ్యి పరిస్థితుల్లో మరి ఎవరి దారాలు చూసుకుంటారు. మనం ఎమ్మెల్యేలని తప్పు పట్టకూడదు, ఎంపీలని తప్పు పట్టకూడదు, రాజ్యసభ సభ్యులని తప్పు పట్టాల్సిన పనేముంది. ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి కనుమరుగయ్యే పరిస్థితిలో ఉంది. పార్టీ ఉంటే హోప్స్ ఉంటాయి, పార్టీ ఉంటుందో ఉంటుందో తెలియనప్పుడు మరి వాళ్ళు మాత్రం హోప్స్ ఎక్కడి నుంచి పెట్టుకుంటారు? బుట్టా రేణుక పార్టీ మారినా మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు, రజనీ మారినా తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈయనకేమైనా బాండ్ రాసి ఇచ్చారా? ఈయనతో పాటే మేము మునుగుతాం, ఈయనతో పాటే బంగాళాఖాతంలో కలుస్తాం, నిమజ్జనం అవుతామని వాళ్ళు జగన్తో నిమజ్జనం అవ్వటానికి సిద్ధంగా జగన్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు లేరు, ఉండరు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.